పేదల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వైఎస్ జగన్. బాంబులపేటను శాంతిపేటగా మార్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ గోపిరెడ్డి. ప్రతి పేదవాడు జగన్ గెలుపు కోసం తెల్లవారుజామున 5 గంటలకే బూతుల దగ్గర వచ్చి ఓటు వేశారు. కూటమి అభ్యర్థులు గెలుస్తారని తెలుగుదేశం నాయకులు పగటి కలలు కంటున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మే 28, 2024 ఎన్నికలలో ప్రతి పేదవాడు సంక్షేమ పథకాలు అందుకున్న సంతోషంతో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి రెండవసారి సీఎం చేయబోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లూరి విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రకాష్ నగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అట్లూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఎన్నికలలో కూటమి అభ్యర్థులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ జూన్ 4వ తారీఖు జరిగే లెక్కింపు కార్యక్రమంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికలలో కూటమి అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేశారని అన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై దాడులు నిర్వహించారని, ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు నిర్వహించారని అన్నారు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులను అరెస్టు చేయలేదని అన్నారు. ఒకప్పుడు నరసరావుపేటలో బాంబులపేటగా ఉండేదని, 2014లో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత శాంతిపేటగా మార్చారని అన్నారు. కూటమి పార్టీ నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్రంలో అనేక చోట్ల అల్లర్లు సృష్టించారని అన్నారు. కేవలం చంద్రబాబు కనుసైగలో ఈ అల్లర్లు జరిగాయని ఘాటుగా విమర్శించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు నాయుడు అల్లకల్లోలం సృష్టించాడని అన్నారు. గడచిన గొడవలను దృష్టిలో పెట్టుకుని డీజీపీ పటిష్టమైన బందోబస్తు 4వ తారీఖు నిర్వహించాలని విజయ్ కుమార్ కోరారు. నరసరావుపేటలో 3వసారి హ్యాట్రిక్ కొట్టబోతున్న డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించడం హేయమైన చర్య అని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఇలాంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ రోజున ఎలాంటి గొడవలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని విజయ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి నాని, దుగ్గి వీరాస్వామి, బొమ్మ జయరావు, కాల్వ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజల మన్ననను పొంది ప్రతి పేద గుండె చప్పుడు తెలుసుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి పథకాలకు, వారి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పథకానికి మెచ్చి ప్రజలు ఓట్లు వేయటం జరిగింది. ఓటింగ్ శాతం అందుకు పెరిగింది. ఆ ఓటింగ్ శాతంతో రేపు జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అలాగనే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఒక కుట్ర చేసి చంద్రబాబు నాయుడు గారితో కుయుక్తయ్యి కుమ్మక్కయ్యి ఈ రాష్ట్ర డీజీపీ గారిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారులని ఎలక్షన్కి 2-3 రోజుల ముందే మార్చటం వెనక ఒక కుట్ర బీజేపీ చేస్తుందనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ కుట్రలో భాగంగానే గౌరవ డీజీపీ గారిని కానివ్వండి, ఎస్పీ గారు వాళ్ళు మారినటువంటి జిల్లాల్లోనే ఎక్కువ శాతం గొడవలు జరగటమే జరిగిందనేది ప్రజలు గమనించినటువంటి విషయం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం క్రైస్తవుల మీద, మైనారిటీల పైన అనేకమైనటువంటి దాడులు చేసి చర్చీలను, మసీదులను కూర్చే ప్రయత్నాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటే, అదే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం కోసం మైనారిటీలు ఓట్లు వేయటానికి వస్తే, ఎస్సీలు బూతుల వద్దకు వస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ కూడా బూతుల వద్దకు వచ్చే పరిస్థితి జరుగుతూ ఉంటే రానివ్వకుండా
కత్తులు అడ్డం పెట్టినా, మరణాయుధాలు అడ్డం పెట్టినా, ఇంకొకటి అడ్డం పెట్టి గోండాలను పెట్టినా కూడా ఓట్లు వేయటానికి ఖచ్చితంగా వచ్చి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మరలా సీఎంగా చేసుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి వ్యక్తులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అంతేకాదు, ప్రత్యేకంగా ఈ పల్నాడు జిల్లాలో మా నాయకులు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవబోతున్నటువంటి మా నాయకులు అపర భగీరథులైనటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది టీడీపీ మోకలు, టీడీపీ కొంతమంది గోండాలు, చంద్రబాబు గారు చేసినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఒక అల్లర్లు సృష్టించాలనే ఒక వ్యూహ రచనతో మా నాయకులైనటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పైన, మా జిల్లా అధ్యక్షులైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పైన, మా సీనియర్ నాయకులైనటువంటి సత్తెనపల్లి అంబటి రాంబాబు గారి పైన, ఈ జిల్లాలోనే అత్యధిక కుటుంబంగా ఉన్నటువంటి వ్యక్తులు కాసు కుటుంబంలో కాసు యువ నాయకుడు కాసు మహేష్ రెడ్డి గారి పైన దాడులు చేయాలనే ఒక వ్యూహరచనతో ఉన్నటువంటి ఈ యొక్క కూటమి వ్యక్తులకి నేను హెచ్చరిస్తూ ఉన్నా. అంతేకాదు, అయా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నత అధికారులందరికీ నేను విన్నవించుకుంటూ ఉన్నాం. రేపు జరగనున్నటువంటి 4వ తారీఖు ఓట్ల లెక్కింపు విషయం